ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ ఈజ్ అబౌట్ స్టీరాయిడ్స్. హలో, నేను డాక్టర్ రమ్యారెడ్డి పులిగారి, కన్సల్టెంట్ రూమటాలజిస్ట్ ఎట్ హెచ్ఆర్సీ హాస్పిటల్, బేగంపేట్, వన్ అండ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ సెంటర్ ఇన్ రూమటాలజీ. అందరూ భయపడేది స్టీరాయిడ్స్ గురించి. అసలు మరి ఇంత డేంజరస్ డ్రగ్స్, ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు మనం ఏమెందుకు వాడతాం రూమటాలజీలో? వాటి ఉపయోగాలు ఏంటి? కొన్నిసార్లు స్టీరాయిడ్స్ చాలా లైఫ్ సేవింగ్ ఉంటాయి ఇన్ సమ్ డిసీజెస్ లైక్ ఎస్ఎల్ఈ అండ్ వాస్కులైటిస్. ఇది ప్రజలకి తెలియదు, వీటి మీద అవగాహన ఉండదు. ఓన్లీ థింగ్ దే ఆర్ వరీడ్ అబౌట్ ఇస్ ఆల్వేస్ సైడ్ ఎఫెక్ట్స్. అలానే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని నేను చెప్పను, బట్ ఎంత డ్యూరేషన్లో వాడితే, ఎంత డోస్లో వాడితే, అసలు ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నది మనం ఇవాళ తెలుసుకున్నాము. యాక్చువల్లీ స్టిరాయిడ్స్ అన్నది మన బాడీలో నార్మల్గా ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్. చాలా మందికి తెలియదు. మన కిడ్నీస్ పైన అడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయి, వాటి నుంచి కార్టిసాల్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇందులో కార్టికాయిడ్స్ అని, గ్లూకోకార్టికాయిడ్స్ అని ఉంటుంది. మనము ఉపయోగించేది ఈ గ్లూకోకార్టికాయిడ్స్, విచ్ ఆర్ సింథటిక్ గ్లూకోకార్టికాయిడ్స్ వాడుతూ ఉంటాము. మినరలోకార్టికాయిడ్స్ వచ్చేసి మనకి మెయిన్లీ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్లో బాడీలో హెల్ప్ చేస్తుంటుంది. గ్లూకోకార్టికాయిడ్స్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, అవి యాక్చువల్లీ మన ప్రోటీన్, ఫ్యాట్ అండ్ గ్లూకోజ్ మెటబాలిజంకి, అట్లా కానీ యాంటీ అలర్జిక్ ప్రాపర్టీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి దీంట్లో. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అంటే పెయిన్, స్వెల్లింగ్, రెడ్నెస్, రూమటాలజీలో జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది జాయింట్స్లో, అది తగ్గిస్తుంది గ్లూకోకార్టికాయిడ్స్. అట్లాగే సమ్టైమ్స్ ఇది ఫిజియోలాజికల్ స్ట్రెస్ హార్మోన్ కూడా. గ్లూకోకార్టికాయిడ్స్ ఓన్లీ రూమటాలజీలోనే వాడతారా లేదా వేరే డిపార్ట్మెంట్స్లో కూడా వాడతారా అంటే, గ్లూకోకార్టికాయిడ్స్ వేరియస్ మల్టీ డిపార్ట్మెంట్స్లో కూడా వాడుతూ ఉంటాము. మనం సామాన్యంగా డర్మటాలజీలో వాడతాము, దీంట్లో టాపికల్ ఫార్మ్స్లో వాడతాము. పల్మనాలజీలో ఆస్తమా, అక్యూట్ అటాక్ వచ్చినప్పుడు, సిఓపిడి లేదా ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్లో వాడతాము. న్యూరాలజీలో మోస్ట్ కామన్ బెల్స్ పాల్సీ ఉన్నప్పుడు వాడతాం. ఎండోక్రైనాలజీలో ఒకవేళ అడ్రినల్ ఇన్సఫిషియన్సీ ఉంటే. సో వేరియస్ డిపార్ట్మెంట్స్లో గ్లూకోకార్టికాయిడ్స్ రోల్ ఉంటుంది. ఈవెన్ బిఫోర్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ కూడా గ్లూకోకార్టికాయిడ్స్ వాడతారు. రూమటాలజీలో దీని రోల్ ఏంటి, అసలు ఎందుకు ఉపయోగిస్తాము అంటే, ఆ చెప్పిన యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఒకటైతే, నెక్స్ట్ గ్లూకోకార్టికాయిడ్స్ ఒకవేళ డిసీజ్లో ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ఫస్ట్ 1 to 2 yearsలో ఇచ్చినప్పుడు వీటికి డిసీజ్ మాడిఫైయింగ్ ప్రాపర్టీ, అంటే డిసీజ్ని తగ్గించే ప్రాపర్టీ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇవి జాయింట్ డ్యామేజ్ని కూడా ప్రివెంట్ చేస్తాయి. అంటే జాయింట్స్లో డ్యామేజ్ అవ్వకుండా, జాయింట్స్ ఫ్యూజ్ అవ్వకుండా, రేడియోలాజికల్ డ్యామేజ్ అంటే మనకి తెలియదు, బట్ ఇన్ ఎక్స్రేస్ వీ కెన్ సీ సమ్ సిస్ ఆర్ ఎరోషన్స్, అంటే బోన్ తినేయటము అలాంటివి జరుగుతూ ఉంటాయి ఆ రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువగా ఉన్నప్పుడు. ఇవన్నిటిని మనకి గ్లూకోకార్టికాయిడ్స్ ప్రివెంట్ చేస్తుంది. ఇంకొకటి బ్రిడ్జింగ్ థెరపీ లాగా వాడతాము. అంటే సామాన్యంగా రూమటాలజీలో డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రూమాటిక్ డ్రగ్స్ అనేవి వాడతాము. హెచ్సిక్యూ కానీ, హైడ్రాక్సిక్లోరోక్విన్, మీథోట్రెక్సేట్, సల్ఫాసాలజిన్, ఇవన్నీ మెడికేషన్స్ మనం ఇనిషియేట్ చేసినప్పుడు ఇవి ఎఫెక్ట్లోకి రావడానికి మినిమం మనకి 2 to 3 months పడుతుంది. అలాంటి టైంలో పేషెంట్కి సిమ్టమ్ రిలీఫ్ ఇవ్వడానికి ఫాస్ట్గా, అండ్ డిసీజ్ ఇంకా యాక్టివ్గా ఉన్నప్పుడు వేరే ఫర్దర్ డ్యామేజ్ని ప్రివెంట్ చేయడానికి లో టు మీడియం డోసెస్ ఆఫ్ గ్లూకోకార్టికాయిడ్స్ ఇవ్వబడతాయి. దీన్ని బ్రిడ్జింగ్ థెరపీ అంటారు. ఇదొక రీజన్. ఆర్ కొన్నిసార్లు ఒక డ్రగ్ ఎఫెక్టివ్గా లేనప్పుడు దాన్ని స్టాప్ చేసి నెక్స్ట్ సెకండరీ డిమాండ్, అంటే సెకండ్ మెడికేషన్ యాడ్ చేసేటప్పుడు ఆ గ్యాప్లో డిసీజ్ యాక్టివ్గా అవ్వకుండా, మళ్ళీ ఇంకేమైనా సిమ్టమ్స్ ఫ్లేర్ అవ్వకుండా పేషెంట్కి కూడా కొన్నిసార్లు గ్లూకోకార్టికాయిడ్స్ లో టు మీడియం డోసెస్లో ఇస్తూ ఉంటాము. దిస్ ఇస్ బ్రిడ్జింగ్ థెరపీ విచ్ ఈస్ అడ్వైజ్డ్, అండ్ ఆల్సో ఈవెన్ యాజ్ పర్ యూలార్ గైడ్ లైన్స్, ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ రూమటాయిడ్ ఆర్థరైటిస్లో లో టు మీడియం డోసెస్ ఆఫ్ గ్లూకోకార్టికాయిడ్స్ ఇవ్వచ్చు అని కూడా ప్రిస్క్రైబ్డ్ ఉంది. పేషెంట్ రూమటాలజీ క్లినిక్కి కొన్నిసార్లు వీల్ చైర్లో వస్తుంటారు, ఓల్డ్ పేషెంట్స్, ఆర్ సమ్టైమ్ యంగ్ పేషెంట్ కూడా వీల్ చైర్లో మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ అండ్ స్వెల్లింగ్స్, ఫీవర్, వెయిట్ లాస్, కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ ఇవన్నిటితో వచ్చినప్పుడు డిసీజ్ని తొందరగా కంట్రోల్ చేసుకొని ఫాస్ట్ రిలీఫ్ ఇచ్చి సిమ్టమ్స్ బెటర్ అవ్వడానికి we usually give glucocorticoids, and ప్రిస్క్రైబ్ చేసే డోసెస్ కూడా చాలా మినిమం ఉంటుంది. కామన్లీ మనం వాడే గ్లూకోకార్టికాయిడ్స్ పేరు వచ్చేసి ప్రెడ్నిజోలోన్, మిథైల్ ప్రెడ్నిజోలోన్, డెఫ్లజోకార్డ్. ఇవన్నీ మన బాడీలో ఒక 18 to 34 hours వరకు వాటి ఎఫెక్ట్ ఉంటుంది.
ఇవి కాకుండా మోర్ పోటెంట్ ఫార్మ్స్ ఆఫ్ గ్లూకోకార్టికాయిడ్స్ కూడా ఉంటాయి. అంటే చాలా ఎక్కువ డ్యూరేషన్ వర్క్ చేసేవి, కొన్ని అయితే 54 hours వరకు కూడా వర్క్ చేస్తాయి. అవి వచ్చేసి బీటామెథజోన్, డెక్సామెథజోన్. ఈ 2 స్టీరాయిడ్సే మోస్ట్ కామన్గా మనం చూడడం విలేజెస్లో కానీ ఓల్డ్ పీపుల్ ఓవర్ ద కౌంటర్ తెచ్చుకొని పెయిన్స్కి వాడడం జరుగుతూ ఉంటుంది. దిస్ ఈస్ ది మోస్ట్ హార్మ్ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఆల్ అదర్ స్టీరాయిడ్స్. ఇందువల్లనే సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లూకోకార్టికాయిడ్స్ వచ్చేసి ఎప్పుడైనా మళ్ళీ చెప్పినట్టు డోస్ అండ్ డ్యూరేషన్ మీద డిపెండెంట్ ఉంటుంది. మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్ మనం చూడడం వచ్చేసి వెయిట్ గెయిన్. అది కూడా ఎందుకంటే గ్లూకోకార్టికాయిడ్ కొంచెం ఇందులో కార్టికాయిడ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల వాటర్ రిటెన్షన్ వల్ల మనకి వెయిట్ గెయిన్ చూస్తూ ఉంటాము. స్కిన్కి సంబంధించి అయితే లాంగ్ స్టాండింగ్లో గ్లూకోకార్టికాయిడ్స్ వాడినప్పుడు స్ట్రెచ్ మార్క్స్ రావడము, లేదా స్కిన్ పల్చబడిపోవడము, ఎకిమోసిస్ అంటే బ్లీడింగ్ స్పాట్స్ కనిపించడము, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తుంటాము. స్కిన్ కొన్నిసార్లు బాగా ఓల్డ్గా ఫ్రెజైల్ అయిపోయి లూజనింగ్ ఆఫ్ స్కిన్ కూడా చూస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి ఐస్లో మోస్ట్ కామన్లీ మనం క్యాటరాక్ట్ అండ్ గ్లాకోమాస్, ఇవి వెరీ కామన్. ఇంకా లాంగ్ స్టాండింగ్ వాడినప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అందరూ భయపడేది కిడ్నీ డ్యామేజ్. కిడ్నీ డ్యామేజ్ గ్లూకోకార్టికాయిడ్స్ కంటే గ్లూకోకార్టికాయిడ్తో పాటు మనం వాడే పెయిన్ కిల్లర్ ఎనెసైడ్ వల్ల ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు. సో గ్లూకోకార్టికాయిడ్తో పాటు ఎనెసైడ్స్ వాడితే గ్లూకోకార్టికాయిడ్ వల్ల వచ్చే కిడ్నీ డ్యామేజ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఈవెన్ మనము గ్లూకోకార్టికాయిడ్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఎన్సైడ్ ఆర్ పెయిన్ కిల్లర్ని తక్కువగా వాడమని చెప్తాము. ఆర్ ఒక్కొక్కసారి వాడాల్సిన అవసరం కూడా ఉండదు పెయిన్ కిల్లర్. సో కిడ్నీ డ్యామేజ్ని మనం ఇలా పెయిన్ కిల్లర్ వాడకపోవడం వల్ల ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇంకొకటి అల్సర్స్ అవ్వడం. అల్సర్స్ కూడా సేమ్. స్టిరాయిడ్స్తో పాటు మనము పెయిన్ కిల్లర్ వాడడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ అల్సర్స్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ రిస్క్ మళ్ళీ ఎక్కువ డోస్ ఆఫ్ స్టీరాయిడ్స్ వాడడం వల్ల వస్తుంది. ఒకవేళ హై డోసెస్ ఫర్ లాంగ్ టైం వాడితే ఫ్రీక్వెంట్గా చూసేది మనం స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఆర్ యూరిన్ ఇన్ఫెక్షన్స్, ఆర్ మోస్ట్ కామన్గా చూసేది మనం ఫంగల్ ఇన్ఫెక్షన్స్, టీనియా కార్పొరేస్ అలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అండ్ అగైన్ దట్ ఈస్ ఆల్సో డోస్ అండ్ డ్యూరేషన్ డిపెండెంట్. స్టాప్ చేసేస్తే మళ్ళీ మనం వాటికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ వాడితే ఈ సైడ్ ఎఫెక్ట్ని కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇంకొక భయం ప్రజల్లో వచ్చేసి కార్డియోవాస్కులర్ రిస్క్, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్. ఒకవేళ పేషెంట్కి రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ ఆర్ ఎనీ అదర్ ఆటోఇమ్యూన్ కండిషన్ ఉన్నప్పుడు, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్నప్పుడు, ఆల్రెడీ బికాస్ ఆఫ్ సమ్ అన్నోన్ మెకానిజమ్స్ దే ఆర్ ప్రోన్ టు హార్ట్ ప్రాబ్లమ్స్, అంటే హార్ట్ ప్రాబ్లమ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఒకవేళ స్టిరాయిడ్స్ చాలా ఎక్కువ డోస్ వాడినప్పుడు ఈ రిస్క్ ఎక్కువ అవుతుంది. బట్ ద ప్రిస్క్రైబ్ డోసెస్ వెరీ మినిమం ఉన్నప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్ చాలా రేర్ అండ్ వెరీ లెస్ లైక్లీ. ఇంకొక సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి ఆస్టియోపోరోసిస్, అంటే మన బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోయి బోన్స్ చాలా పోరస్ అయిపోవడం. ఇది కూడా మళ్ళీ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ ఉన్నప్పుడు ఆస్టియోపోరోసిస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ అగైన్ స్టీరాయిడ్ కన్సంప్షన్ వల్ల ఎక్కువ అవుతుంది. సో ఇఫ్ యూ టేక్ ఇట్ ఫర్ ఎ లెస్ డ్యూరేషన్, ఈ ఆస్టియోపోరోసిస్ రిస్క్ని మనం ఈజీగా ప్రివెంట్ చేసుకోవచ్చు. చాలా మంది పేషెంట్స్కి ఆస్టియోపోరోసిస్తో పాటు లాంగ్ స్టాండింగ్ వాడినప్పుడు ఏవియన్ రిస్క్ కూడా చూస్తుంటాం, అంటే ఏవాస్కులర్ నెక్రోసిస్. ఇది ఎస్ఎల్ఈలో ఎక్కువగా చూస్తాము, బికాస్ ఎస్ఎల్ఈ డిసీజ్ ఫర్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ద టెండెన్సీ టు కాజ్ ఏవాస్కులర్ నెక్రోసిస్. మళ్ళీ దీంతో పాటు స్టిరాయిడ్స్ వాడడం వల్ల ఈ రిస్క్ కొంచెం ఎక్కువ అవుతుంది. స్టిరాయిడ్స్ ఒకవేళ తక్కువ డోస్లో వాడితే భయపడాల్సిన అవసరం లేదు. దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్. ఈవెన్ యాజ్ పర్ గైడ్లైన్స్ అండ్ మల్టిపుల్ ఆర్టికల్స్, స్టీరాయిడ్స్ హ్యావ్ డిసీజ్ మాడిఫైయింగ్ ఎఫెక్ట్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ట్రీట్మెంట్ అని ఉంది. సో స్టీరాయిడ్స్ గురించి భయపడేది లేదు. కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం ఇవన్నీ డాక్టర్స్కి తెలుసు. ఏ పేషెంట్కి ఎంత మోతాదులో స్టిరాయిడ్ ఇవ్వాలి, ఏ ఫామ్లో స్టిరాయిడ్ ఇవ్వాలి. ఒకవేళ డయాబెటీస్ ఉంటే డెఫ్లజోకాట్ అని స్పెసిఫిక్ స్టిరాయిడ్ ఉంటుంది, అది కొంచెం షుగర్ లెవెల్స్ ఎక్కువ చేయదు. ఇలాంటి స్టిరాయిడ్స్ ప్రిస్క్రైబ్ చేయబడుతుంది. సో కైండ్లీ ఇఫ్ యూ హ్యావ్ rheumatoid issue or any rheumatology problem, don't worry about the steroids. Please be free to talk to your rheumatologist and get the appropriate dose, and don't worsen your disease because of some dilemmas. Thank you.